హలో ఎవ్రీవన్, నా పేరు మౌనిక. వెల్కమ్ టు మై కిచెన్. మార్చి 15 నుండి తెలంగాణ స్కూళ్ళలో హాఫ్ డే స్టార్ట్ అవుతున్నాయి. మార్నింగ్ 8 o'clockకి స్కూల్ స్టార్ట్ అయ్యి 12:30కి ఎండ్ అవుతుంది. స్కూల్ బస్కి వెళ్ళేవారైతే ఇంకొంచెం ముందుగానే రెడీ కావాలి. ఈ హాఫ్ డేస్లో 10 o'clockకి బ్రేక్ ఇస్తారు కదా, అది తక్కువ టైమే ఉంటుంది. ఫుల్ డేలో ఉన్నట్టు ఉండదు కదా. ఆ టైంలో మనం ఈజీగా తినగలిగే రెసిపీస్ చేసి పిల్లలకు బాక్స్ కట్టియాలి. అంటే తక్కువ టైంలోనే ఈజీగా బాక్స్ మొత్తం కంప్లీట్ అయ్యే విధంగా ఉండాలి కదా. అలా చేయాలి అంటే వాళ్ళకు టేస్టీగా పంపించాలి. రెగ్యులర్గా అయితే అన్నం కర్రీ చేస్తే ఎక్కువగా తినరు, ఇష్టపడరు కూడా. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అన్నం తినమంటే మారం చేస్తారు. డైలీ ఒక వెరైటీ రెసిపీ బాక్స్లో పెట్టిస్తే బాక్స్ మొత్తం కాల్ చేసుకొని వస్తారు. అప్పుడు ఇంటికి వచ్చి మళ్ళీ అన్నం తినగలుగుతారు. లేకపోతే అన్నం తినడానికి ఇష్టపడరు కదా. మరి ఇలా టిఫిన్ ఐటమ్స్ పెట్టియాలనుకుంటే కంపల్సరీ పల్లి చట్నీ కావాలి. పల్లి చట్నీ చేయాలంటే పల్లీలు వేయించుకోవడమే టైం ఎక్కువ తీసుకుంటుంది కదా. అలా కాకుండా మనం ముందుగానే పల్లీలను ఇలా లో ఫ్లేమ్లో వేయించుకొని పక్కన పెట్టుకుంటే అప్పటికప్పుడు ఈజీగా పల్లి చట్నీ చేసేసుకోవచ్చు. ఈ పల్లీలు వేయించుకునే టైము మనకు సేవ్ అవుతుంది. ఇలా పల్లీలు వేయించుకొని పెట్టుకోవడం వలన ఓన్లీ పల్లి చట్నీకే కాకుండా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పల్లీలు పాడవకుండా, పురుగు పట్టకుండా ఉంటాయి. అలాగే ఎప్పుడైనా పిల్లలకి స్నాక్స్ లాగా ఇవ్వడానికి ఈవినింగ్ టైంలో ఈ పల్లీలు బెల్లం కలిపి ఇవ్వచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలా కూడా పల్లీలను లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అప్పుడే పల్లి చట్నీ చాలా బాగుంటుంది. పల్లీలు మంచిగా వేగిపోయాయి అంటే ఇలా పల్లీలు తుంచితే పొట్టు ఇలా విడిపోవాలి. అప్పుడే పల్లీలు వేగినట్టు. ఒకటి తిని చూస్తే మనకు క్రంచీగా వస్తుంది. అప్పుడు ఇలా వేరే ప్లేట్లోకి తీసుకొని మిగతా పల్లీలను కూడా వేయించుకొని మంచిగా చల్లారనివ్వాలి. పల్లీలను యూజ్ చేసి ఏ రెసిపీ చేసుకున్నా సరే పల్లీల నుండి పొట్టు వేరు చేయకండి. ఈ పొట్టు వలన చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏ రెసిపీ చేసుకున్నా అలానే చేసుకోండి. చూడండి ఎంత మంచిగా వేగిపోయాయో. పల్లీల నుండి ఇలా సపరేట్ అయిపోతుంది పొట్టు మొత్తం. అలా సపరేట్ అయ్యేంత వరకు మంచిగా వేయించుకొని చల్లారిన తర్వాత డబ్బాలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పల్లి చట్నీ చేసుకోవడం ఈజీ కదా. పల్లీలతో పాటు ఇలా పౌడర్ లాగా ఒక రెసిపీని రెడీ చేసి పెట్టుకోండి. అది ఎలానో చెప్తాను. దీనివల్ల బ్రేక్ఫాస్ట్ ఇంకా టేస్టీగా రెడీ అవుతాయి. పల్లి చట్నీ లేని టైంలో కూడా ఈ పౌడర్ని యూజ్ చేయవచ్చు. దోశ పైన కానీ ఇడ్లీల పైన కానీ మంచిగా చల్లుకోవచ్చు. అలా కాకుండా వేడి అన్నంలో ఈ పౌడర్ వేసి నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. దీనికోసము 1 కప్పు ఎండుమిర్చిని తీసుకున్నాను. ఆ ఎండుమిర్చికి ఇలా తొడిమెలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన బౌల్ పెట్టుకొని ముందుగా చిన్న కప్పు శనగపప్పు తీసుకుంటున్నాను. ఈ శనగపప్పు వేగడానికి చాలా టైం తీసుకుంటుంది. లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇలా పప్పులు వేసి ఎండుమిర్చి వేసి పౌడర్ చేయడం వలన మనకు ముందు రెసిపీస్లో ఎలా యూజ్ చేస్తానో మీరు కూడా చూడండి. ఈ పౌడర్ని ఫ్రై ఐటమ్స్ చేసుకున్నప్పుడు కొద్దిగా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా శనగపప్పు మంచిగా వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో 1 కప్పు మినపప్పును కూడా వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకునే ఐటమ్స్ అన్నీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అలా అయితేనే లోపల వరకు మంచిగా వేగిపోతాయి. ఈ మినపప్పు కూడా కొంచెం కలర్ చేంజ్ కావాలి. మినపప్పు తొందరగానే వేగిపోతుంది. ఇలా మినపప్పు కలర్ చేంజ్ అవుతుంది అనే టైంలో 1 కప్పు
ధనియాలను కూడా వేసి మంచిగా వేయించుకోవాలి. ధనియాల నుండి కూడా మంచి స్మెల్ రిలీజ్ అవుతుంది. ఇలా మంచిగా వేగిన తర్వాత ఒక చిన్న కప్పు పుట్నాలను కూడా వేసి మంచిగా వేయించుకోవాలి. అలాగే కరివేపాకును కూడా వేయాలి. ఈ కరివేపాకు మంచిగా వాష్ చేసి డ్రై చేసుకుంది. పచ్చిది వేస్తే పౌడర్ పాడయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా డ్రైది వేసుకుంటే పౌడర్ ఒక 1 month వరకైనా అని చాలా బాగుంటుంది. వీటన్నింటిని ఇలా కరివేపాకు కూడా మంచిగా వేగిన తర్వాత వీటన్నింటిని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని మంచిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా చల్లారిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. అలాగే లాస్ట్కి ఎండుమిర్చిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక 1 minute మాత్రమే. ఎక్కువగా ఫ్రై చేసుకుంటే దీని నుండి చాలా ఘాటుగా స్మెల్ వస్తుంది, చాలా ఇరిటేట్గా ఉంటుంది. కాబట్టి ఒక 1 minute అంతే. ఇలా వేయించుకోవడం వలన తొందరగా పౌడర్ లాగా అవుతుంది కాబట్టి ఇలా వేయించుకోవడం అంతే. వీటిని కూడా వేరే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నింటిని చల్లారనివ్వాలి. ఈ హాఫ్ డే స్కూల్ ఉన్నప్పుడు మాత్రం పిల్లల్ని మార్నింగ్ లేపి వాళ్ళని రెడీ చేసి బాక్స్ కట్టించి బస్ ఎక్కించడంతోనే తల ప్రాణం తొక్కొస్తుంది. ఆ టైంలో పిల్లలకి పాలు తాగించడమే కష్టం, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తారా? కాబట్టి స్కూల్కి వెళ్ళే ముందు కొన్ని పాలు తాగించి మధ్యలో 10 o'clockకి బ్రేక్ ఇస్తారు కదా, ఆల్మోస్ట్ అది బ్రేక్ఫాస్ట్ టైమే కదా, లంచ్ చేసే టైం కాదు. కాబట్టి మనం ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీని లంచ్ బాక్స్లో కట్టియచ్చు కదా. మీరేమంటారు? ఇలా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ తొందరగా చేసేయాలా అన్న ఉద్దేశంతోనే ఇలా ముందుగా ఈ ఐటమ్స్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇది మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. ఇలా మీరు చేసి పెట్టుకుంటే మస్తు టైం సేవ్ అవుతుంది కదా. ఇలా మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ని మంచిగా పౌడర్ లాగా చేసుకోవాలి. ముందుగా ఎండుమిర్చి కాకుండా మిగతా ఇంగ్రీడియంట్స్ని మంచిగా పౌడర్ చేసుకోవాలి. ఈజీగా పౌడర్ అయిపోతుంది, ఎందుకంటే మనం మంచిగా వేయించుకున్నాం కదా. పౌడర్ అనేది సాఫ్ట్గా కావాలి. ఇలా పౌడర్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని లాస్ట్లో ఎండుమిర్చిని కూడా పౌడర్ చేసుకోవాలి. ఒకవేళ పెద్ద మిక్సీ జార్ ఉంటే అన్నీ ఒకేసారి పౌడర్ లాగా చేసుకోవచ్చు. నాకు ఇక్కడ చిన్న మిక్సీ జార్ ఉంది కాబట్టి ఇలా కొద్దిగా పౌడర్ లాగా చేస్తున్నాను. ఎండుమిర్చి కూడా పౌడర్ లాగా చేసిన తర్వాత మనం ముందుగా పౌడర్ చేసుకొని బౌల్లో పెట్టుకున్నాం కదా, అది కూడా మళ్ళీ ఈ ఎండుమిర్చి పౌడర్లో వేసి అలాగే ఈ పౌడర్కి సరిపడా సాల్ట్ కూడా వేసి మరొకసారి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక డబ్బాలో వేసుకొని గాలిపోకుండా మంచిగా మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో కానీ బయట పెట్టినా సరే 1 month వరకు మంచిగా పాడవకుండా ఉంటుంది. తడి చేతులు పెట్టకూడదు, దీనివల్ల పౌడర్ పాడయ్యే అవకాశం ఉంటుంది కదా. మనం యూజ్ చేయాలనుకున్నప్పుడు స్పూన్తో కొంచెం తీసుకొని యూజ్ చేసుకుంటే సరే. ఇలా పల్లీలను వేయించుకొని పక్కన పెట్టుకోవడం వలన ఈ పౌడర్ని రెడీగా ఉంచుకోవడం వలన చాలా యూజెస్ ఉంటాయి. మనకు మార్నింగ్ టైంలో చాలా టైం సేవ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మీరు కూడా నాలాగా ఇలా స్కూల్కి హాఫ్ డేస్ వచ్చినప్పుడు ఏవైనా ఐటమ్స్ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటారా? అవేంటియో, ఆ రెసిపీస్ ఏంటో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ వీడియోని చివరి వరకు చూసినందుకు.